హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్కి సంబంధించిన ఒకటి నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 గాను. ఈ నోటిఫికేషన్ అయితే మనకు జూలై 29th అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ. సో గెస్ట్ ఫ్యాకల్టీ కింద అయితే తీసుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ లీగల్ స్టడీస్, అలాగే మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్ థియేటర్, టీవీ అండ్ సినిమా, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఈ 3 విభాగాల్లో రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటున్నారు 2025-26 ఇయర్ గాను. అయితే డీటెయిల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఎల్ఎల్బి హానర్స్ అండ్ ఎల్ఎల్ఎం, అలాగే ఎంఏ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, థియేటర్, సినిమా, టీవీ, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఇక్కడ 3 విభాగాల్లో మనకు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ నంబర్ ఆఫ్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎల్ఎల్ఎం హానర్స్ అండ్ ఎల్ఎల్ఎంకి 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎంఏ పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి వచ్చేసి థియేటర్, సినిమా, టీవీలో ఒక వేకెన్సీ అయితే ఉంది. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఒక వేకెన్సీ. సో ఓవరాల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ప్యూర్లీ టెంపరీ బేసిస్ పైన అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో 2025 నుంచి 26 వరకు మీకు 1 year పాటు ఈ జాబ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మేబీ ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. సో అదైతే గ్యారంటీ అనేది లేదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అయితే ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీనికి శాలరీ అయితే మీకు 30,000 రూపీస్ అయితే పర్ మంత్ శాలరీ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో 30,000 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. మీకు క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఎల్ఎంకి సంబంధించి ఎల్ఎల్ఎంలో కాన్స్టిట్యూషనల్ లా, అలాగే స్పెషలైజేషన్ విత్ పిహెచ్డి ఉండాలి. తర్వాత ఎల్ఎల్బి హానర్స్ చూసుకున్నట్లయితే ఎల్ఎల్ఎంలో నెట్, ఎస్ఎల్ఈటి, అలాగే పిహెచ్డి చేసిన వాళ్ళు ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. తర్వాత ఎంఏ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో వచ్చేసి ఎంఏ థియేటర్ అండ్ ఆర్ట్స్ కానీ, లేదంటే ఎంపీఏ, లేదంటే ఎంఎఫ్ఏ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. దాంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చూసుకున్నట్లయితే ఎంఎఫ్ఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అందులో స్పెషలైజేషన్ ఇన్ పెయింటింగ్. సో స్పెషలైజేషన్ పెయింటింగ్లో చేసిన వాళ్ళు ఎంఎఫ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నోట్ అని ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ విత్ టీచింగ్ ఆర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ స్పెషలైజేషన్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. సో ఎవరైతే టీచింగ్ కానీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ దీంట్లో సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్. అలాగే పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు కూడా మోస్ట్లీ ప్రిఫరబుల్ అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ జనరల్ గైడ్లైన్స్ చూసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేశాడు. ప్యూర్లీ టెంపరీ బేసిస్ పైన అయితే తీసుకుంటున్నాము 2025-26 ఇయర్ గాను. అండ్ డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ ఫర్ ఫ్యూచర్ రెగ్యులర్ అపాయింట్మెంట్. సో ఫ్యూచర్ రెగ్యులర్ అపాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. వీళ్ళైతే ఎలాంటి గ్యారంటీ అయితే ఇవ్వట్లేదు. బట్ రిక్వైర్మెంట్ ఉంటే ఒకవేళ మీకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్కి దానికి సంబంధించిన మీకు ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డేట్ అండ్ టైం అయితే ఈమెయిల్ ద్వారా లేదంటే ఫోన్ ద్వారా కానీ మీకైతే ఇంటిమేట్ చేస్తారు. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, అలాగే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మస్ట్ బీ రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. హౌ టు అప్లై అంటే ఇక్కడ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ may submit their detailed resume along with the copies of educational qualifications and relevant documents. సో మీ రెజ్యూమ్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ద ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్, గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ అడ్రస్కి మీరైతే పంపించాల్సి ఉంటుంది. లేదంటే ఈమెయిల్ కూడా ఇచ్చారు. సో మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ అలాగే మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా పంపించవచ్చు. అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మీకు August 8, 2025 ఉంది కాబట్టి సో 8 లోపు మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది మంచి ఆపర్చునిటీ గైస్. ఎవరైతే యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఇదైతే చక్కటి అవకాశం. 30,000 రూపీస్ శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో అసలు మిస్ చేసుకోకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.